హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏపీ లాసెట్ సంబంధించి 2025 సంబంధించి అయితే మీకు సీట్ అలాట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ముందుగా అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు నాకు ఒక కాలేజ్ అయితే వచ్చింది, ఆ కాలేజీలో నేను కనుక సెల్ఫ్ రిపోర్ట్ కనుక నేను అవ్వకపోతే నా అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది అని. అవునండి, డెఫినెట్లీ అయితే ఖచ్చితంగా అయితే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుందండి. ఇన్ కేసు మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దామన్నా సరే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఒకవేళ మీరు అనుకున్న కాలేజీలో అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే 1 ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుందండి. అది కూడా మీరు గమనించుకోండి. ముందుగా మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే వచ్చిందో ముందుగా అయితే అక్కడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే అవ్వండి. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి. ఇంకే సెకండ్ కౌన్సిలింగ్ వస్తే ఓకే రెండు పర్లేదు, ఒకవేళ రాకపోతే ఈ కాలేజీలో అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. సరే అండి, ముందుగా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ మనం అసలు ఎలా చేయాలి? ఇప్పుడు కాలేజీకి ఎప్పటి నుంచి అంటే 27, 28, 29 అంటే ఈ మంత్ అక్టోబర్ 27, 28, 29 నుంచి అయితే ఈ 3 రోజులు అయితే మన కాలేజీకి వెళ్ళి అయితే సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఏదైతే ఉందో అది 2 కాపీస్ ప్రింట్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ అనేది కూడా మీరైతే 2 కాపీస్ అయితే తీసుకోవాలైతే ఉంటుందండి. వీటితో పాటు మీ లాస్ట్ అడ్మిట్ కార్డ్ అయితే ఏదైతే ఉందో హాల్ టికెట్ అవి కూడా తీసుకోండి. అదేవిధంగా మీరు ర్యాంక్ కార్డు కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీటితో పాటు అయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ 5 ఇయర్స్ వాళ్ళకి అయితే ఈ 2 సరిపోతాయండి. 5 ఇయర్స్ చల్లారి వాళ్ళకి అయితే మీ 10th క్లాస్ మీ ఇంటర్మీడియట్ సరిపోతాయండి. అదే 3 ఇయర్స్ చల్లారి వాళ్ళకి అయితే మీ డిగ్రీతో పాటు కూడా తీసుకోవాలండి. అదేవిధంగా ఎల్ఎల్ఎం అండి. సో ఎల్ఎల్ఎం చేసే వాళ్ళకి ఏంటంటే మీరు లేటెస్ట్ మీకు లా కంప్లీట్ అయిన మీ ప్రొవిజనల్స్ కానీ ఓడీ కానీ ఉంటాయి కాబట్టి ఇవి కూడా అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. సార్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో వాళ్ళందరికీ కంపల్సరీ అయితే మీ క్యాష్ టు ఇన్కమ్ అయితే కంపల్సరీగా అయితే తీసుకెళ్లాల్సి అయితే అవసరం అయితే ఉంటుందండి. సో ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్యాష్ టు ఇన్కమ్ అయితే కంపల్సరీగా అయితే కావాలండి. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే టీసీ అండి. టీసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. మీ టీసీ కనుక మీరు తీసుకెళ్ళకపోతే, టీసీ లేకపోతే కనుక మీ అడ్మిషన్ అనేది ఇమీడియట్లీ అయితే క్యాన్సిల్ చేస్తారండి. అది కూడా మీరు గమనించుకోండి. మీరు ఏ కాలేజీకి వెళ్తున్నారో కాలేజీకి కంపల్సరీగా అయితే టీసీ కూడా అయితే మీరు క్యారీ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇప్పుడు ఫీజు అంటున్నారా, కొంతమందికి అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు అయితే ఏంటంటే అక్కడ ఫీజు అనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ట్యూషన్ ఫీజు అనేది, ఆ ట్యూషన్ ఫీజు అనేది ఎంత ఉంది అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి అక్కడ ఇంకోసి మీరు పర్టికులర్గా ఫీజు రియంబర్స్మెంట్ ఉండి మీకు 0 ఉందంటే మీరు ఆ టైంలో ఏం కట్టవలసిన లేదండి అమౌంట్ మీ అడ్మిషన్ టైంలో. అది కూడా గమనించుకోండి. లేదంటే మీకు టోటల్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే అడ్మిషన్ అప్పుడు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా మీరు గమనించుకోండి. తర్వాత ఇన్ కేసు మీరు కనుక ఫేక్ సర్టిఫికేట్స్ కనుక ఏమైనా మీరు కనుక ఫేక్ సర్టిఫికేట్లు మీకు సబ్మిట్ చేస్తే కనుక మీ మీద అయితే క్రిమినల్ చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో అది కూడా మీరు అయితే ముఖ్యంగా అయితే గమనించుకోండి. ముఖ్యంగా ఇప్పుడు నేను అయితే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పానో వాటిని 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అంటే 2 సెట్లు జెరాక్స్ అయితే తీయించుకోండి. ఒక ఒరిజినల్ అయితే మీరు ఖచ్చితంగా అయితే మెయింటైన్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైతే ఉందో ఈ ఫీజు అనేది ట్యూషన్ ఫీజు అనేది ఇవి కాకుండా మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ కంపల్సరీ అయితే అడ్మిషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఒక్కొక్క కాలేజీలో ఒకలాగా అయితే ఉంటుంది. సో మీరు మినిమం 5 to 10K అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే అందులోని యూనివర్సిటీ మెయింటెనెన్స్ ఫండ్, బిల్డింగ్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో 5 to 10K అయితే మీరు ఖచ్చితంగా అయితే క్యారీ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీ డాక్యుమెంట్స్ అనేవి అయితే కంపల్సరీ అయితే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా మీరు గమనించుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీ 10th క్లాస్, మీ ఇంటర్మీడియట్, మీ డిగ్రీ ఇప్పుడు ఎల్ఎల్ఎం చేసే వాళ్ళు అయితే మీ పీజీ, మీ ఎల్ఎల్ఎం, మీకు ఎల్ఎల్బి డిగ్రీ ఇవి కూడా కావాల్సి అయితే ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఈ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫాము, మనది లాస్ట్ అడ్మిట్ కార్డు అండ్ లాస్ట్ అడ్మిట్ కార్డుతో పాటు మీ ర్యాంక్ కార్డు కూడా ఇవన్నీ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్గా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాలేజీలో. అందుకని మీరు 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే తీసుకోండి కంపల్సరీగా. సో తీసుకున్న తర్వాత ఈ ఒక దాని మీద ఎందుకని మంచిదని మీరు అటెస్టేషన్ అయితే చేయించుకోండి. సో ఈ విధంగా అయితే ప్రొసీజర్ అయితే ఉంటుందండి. రేపు 27, 28, 29 అయితే ఖచ్చితంగా అయితే ఏదో ఒక రోజులు అయితే మీరు అయితే కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేసు కనుక మీరు కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీ టీసీ కనుక ఒక టీసీ కూడా ఒరిజినల్ టీసీ లేకపోయినా సరే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారండి. సో అది కూడా మీరు అయితే గమనించుకోండి. సో పోస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఇంకా సీట్ రాలేదని బాధపడుతున్నారో సో డోంట్ వరీ అండి. మీరు ఇంకా ఎక్కువ సెకండ్ కౌన్సిలింగ్ ఎక్కువ కాలేజెస్ పెడితే ఎక్కడికైతే మీకు సీట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అది కూడా మీరు గమనించుకోండి. నేను ఆల్రెడీ అయితే మీకు ముందే చెప్పానండి,
పోస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రావాలంటే కనుక మనకి ఎక్కువ ర్యాంక్ వస్తాయి కనుక ఎక్కువ కాలేజ్ చేస్తే మీరైతే అప్లై చేయాలని చెప్పాను. సో చాలామంది అయితే 1-2 కాలేజీలకి మాత్రమే పరిమితమయ్యి వాళ్ళకైతే సీట్లు రాలేదు. మంచి ర్యాంక్ వచ్చినా సరే 1-2 కాలేజీలను పెట్టుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి మీకు చిన్న సజెషన్, మీకు కనుక సీట్ రాలేదంటే అది మీరేనండి బాధ్యులు, ఏం కాదండి. మీరు ఎక్కువ కాలేజ్ అయితే మీరైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అది కూడా మీరు గమనించుకోండి. ఇంకోటి మరీ ముఖ్యంగా అండి, కొంతమందికి అయితే నాన్ లాగ్లోనే వచ్చిందండి. ఇప్పుడు LLB 3 years కానీ లేకపోతే అదేవిధంగా LLM చేసే క్యాండిడేట్స్కి ఎవరికైతే కొంతమందికి LLM అనేది ఏంటంటే అలా లోకల్ స్టాటస్ వచ్చేసరికి నాన్ లాక్డౌన్ వచ్చిందండి. ఏపీ కాకుండా నాన్ లాక్డౌన్ వచ్చింది. సో దానివల్ల అయితే సీట్లు అయితే రాలేదండి. అది కూడా మీరు గమనించుకోండి. మీరు కనుక ఇక్కడే చదివి ఉండి అన్నీ ఉంటే మీకు ఎవరైతే ఆర్గనైజింగ్ చేస్తారో ఇది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళకైతే మీరు కాల్ చేయండి. సో కాల్ చేసి ఇలా నేను ఇక్కడ చదివి నా లోకల్ స్టేటస్ మార్చండి అని చెప్తే మారుస్తారండి. సో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీకైతే మంచి ప్లేస్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇదేనండి. మీకు కనుక ఈ సబ్జెక్ట్లో ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక మీరు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. సో నా నెంబర్ అయితే డిస్ప్లే మీద స్క్రోల్ చేయడం అయితే జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.